ఎన్కౌంటర్ 15 మంది మావోయిస్టులు మృతి. చనిపోయిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఫతీరామ్ మాంజీ, AK-47 ఆటోమేటిక్ గన్స్, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం. ఇక ఉన్నటువంటిది ఇక ఎన్ని రోజులేమో మనం ఛత్తీస్గఢ్, మన ఏపీ, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ, ఇటువంటి రాష్ట్రాలలో కొంత భారీ ఎన్కౌంటర్లు చూసినాం. ఇప్పుడు జార్ఖండ్లో సైతం నిన్న జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో ఈయన పైన ఫతీరామ్ మాంజీ, కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి ఫతీరామ్ మాంజీ, ఆయన పైన దరిదాపుగా 2,20,00,000 రివార్డు ఉంది ఆయన పైన. అంటే చాలా కీలకమైనటువంటి దాంట్లో ఆపరేషన్స్లో పాల్గొనడం అనేది ఆయనకు సంబంధించిన రికార్డులు చెప్తా ఉన్నాయి. నిన్న ఆయన ఎదురు కాల్పుల్లో ఆయన కూడా చచ్చిపోయిందట. మనం చూస్తూ ఉన్నాం, ఇటీవల వందలాది మందిగా ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోతూ ఉన్నారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యం ఏదైతే ఉందో ఆ డేట్ ప్రకటించినటువంటి మార్చి చివరికల్లా మేము అంతం చేస్తామని చెప్పేసి ఏదైతే అన్నారో, ఆల్రెడీ ఇప్పుడు జనవరి చివరికి వచ్చింది. ఇంకా ఉన్నటువంటిది 2 నెలల టైంలో మిగతా వాళ్ళందరూ కూడా ఫినిష్ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం కేంద్రం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇక మిగిలింది కేవలం 4-5 మాత్రమే కీలకమైనటువంటి నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, మావోయిస్టు పార్టీలో చాలా టాప్ కమాండర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా కేవలం 5-6 మాత్రమే మిగిలిపోయారు. ఇక వాళ్ళు అంతమైతే ఇక మావోయిస్టు పని కథమే, ఇక అయిపోయినట్టే. ఇప్పటికే మావోయిస్టు పని 95% అయిపోయింది. ఇక ఉన్నటువంటి ఒక 5-6% ఉంది. అది కూడా దాన్ని కూడా తుడిచిపెట్టాలన్నటువంటి ఒక లక్ష్యంతో కేంద్ర బలగాలు కుమ్మింగ్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఏదైతే కొంతమంది వీళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్కు మార్చి చివరికల్లా అని చెప్పేసి అన్నారు కదా, దాంట్లో వీళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ని వాళ్ళు రీచ్ కాకూడదు, కొంతమంది అయినా బతికి మేము ఉన్నామని చెప్పేసి నిరూపించుకునేందుకు వాళ్ళు కొంత రహస్యమైనటువంటి స్థావరాల్లో బయటికి వెళ్లకుండా కొంతమంది దాచుకున్నారు అనేది కొంత వాదన వినబడతా ఉన్నది. ఇక మరొక పక్కన ఎవరు ఎక్కడ దాక్కున్నప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలోకి రాకపోయినట్టయితే ఉంటే మట్టు పెట్టడమే ధ్యేయంగా కేంద్ర బలగాలంతా కూడా కుమ్మింగ్ నిర్వహిస్తూ ఉంది. దాంట్లో ఈయన చనిపోయాడు. నిన్న జార్ఖండ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు ఫతీరామ్ మాంజీ సహా 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలోని సరిండా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో గురువారం జార్ఖండ్ పోలీసులు, సిఆర్పిఎఫ్, కోబ్రా బలగాలు కుమ్మింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో సరండా అడవుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు తరసపడ్డారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. కొందరు మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. ఇక ఇప్పుడు మీరు పారిపోవడం తప్పించి ఇంకేం లేదు. ఒకవేళ ఎదురుగా వాళ్ళు మీకు అంతమంది వందలాది మందిగా వచ్చినటువంటి కేంద్ర బలగాలతోటి మీ దగ్గర పోరాడేటువంటి ఆధునిక తుపాకులు లేవు, వాళ్ళని ఎదుర్కొనేటువంటి బలగం మీ దగ్గర లేదు, ఏది లేదు. మావోయిస్టుల ముందున్నటువంటిది ఏకైక మార్గం ఏంటిదంటే కేవలం లొంగుబాటు మాత్రమే ఇప్పుడు ఉన్నది. లొంగుబాటు మాత్రమే, ఆయుధాలతోటి లొంగుబాటు మాత్రమే ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళ ముందున్నటువంటి ఏకైకమైనటువంటి మార్గం. అది ప్రాణాలను రక్షించుకోవాలంటే, వాళ్ళని కాపాడుకోవాలంటే. ఇక అంతకు మిక్కిలి మీరు ఏదో రాజ్యం మీద మేము ఏదో సాధిస్తామని అనుకోవడం మాత్రం చాలా పొరపాటే. సరే, మీరు సిద్ధాంతాల కోసం మీరు ఇంకా అడుగులలో ఉంటున్నారా ఏందనేది మనకు అనవసరం. కానీ సో ఇప్పుడున్నటువంటి కేంద్రం ఇలా ప్రత్యేకంగా ఫోకస్ కనపరిచింది. అసలు దేశమే మావోయిస్టులు లేనటువంటి దేశంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు డేట్ను కూడా ప్రకటించుకొని ఈ యొక్క ఆపరేషన్ అంతా కూడా జరుపుతూ ఉన్నారు, ఆపరేషన్ కగార్ని. ఇక మరి ఇంతమంది చనిపోతూ ఉంటే మరి ఇక మావోయిస్టులు చాలామంది ఇప్పటికే లొంగిబాటు, చాలామంది ప్రముఖంగా అంటే మావోయిస్టు పార్టీలో కీలకమైనటువంటి నేతలుగా పేర్కొన్నటువంటి మల్లోజుల, ఆసన్న లాంటి వాళ్ళు కూడా లొంగిపోయారు. అంతేందుకు బర్సీదేవ కూడా లొంగిపోయాడు. ఇగో కాల్పులు జరిగిన ప్రదేశంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఫతీరామ్ మాంజీ అలియాస్ అనాల్ సహా 15 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. AK-47 ఆటోమేటిక్ గన్స్, పేలుడు పదార్థాలు, డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు మాంజీపై 6 రాష్ట్రాల్లో 5 కోట్లకు పైగా రివార్డు ఉందట. 5 కోట్లకు పైన ఎన్ని కేంద్ర కమిటీ 6 రాష్ట్రాల్లో 5 కోట్లకు పైన రివార్డు ఉంది. అంటే ఇక ఆయన ఎన్ని దాంట్లో పాల్గొన్నాడు, ఎన్ని ఆపరేషన్లో పాల్గొన్నాడు అనేది చూడాలి. ఇది మనం మొన్న ఏదైతే మావోయిస్టు అగ్రనేత అయినటువంటి మడవి హిడ్మా పైన 1,80,00,000 రివార్డు ఏదో ఉండే, ఈయన పైన ఏకంగా 5 కోట్ల రివార్డు, ఆయన పైన 1 కోటి చిల్లర ఏదో ఉన్నది, ఈయన పైన 5 కోట్లకు పైన రివార్డు ఉందట 6 రాష్ట్రాలు. ఇది అంతా కూడా జార్ఖండ్ పోలీసులు తెలిపిల్లు. అడవిలోకి వెళ్ళిన మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకెవరైతే ఈ ఎదురు కాల్పుల్లో తప్పించుకొని పోయినటువంటి వాళ్ళని కూడా పట్టుకునేందుకు, వాళ్ళని లేకపోయినట్టయితే వాళ్ళని మట్టు పెట్టేందుకు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నారట. 14 మంది మావోయిస్టుల పేర్లు గుర్తింపు. జార్ఖండ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల్లో
14 మందిని పోలీసులు గుర్తించారు. కేంద్ర కమిటీ సభ్యుడు ఫతీర్హం మాంజీ, అలాగే బీజేఎస్సీఎస్సీ మెంబర్ ఆల్మోల్ అలియాస్ సుశాంత్, ఆర్సీఎం అమిత్ ముండా, అలాగే జెడ్సీఎం పింతు లోహ్రా, అలాగే ఎస్జెడ్ సీఎం లాల్జిత్ అలియాస్ లాలు, అలాగే సమీర్ సోరెన్, ఏసీఎం రాజేష్ ముండా, అలాగే బుల్బుల్, భజిత, పూర్ణిమ, అలాగే సురాజ్ ముని, జోంగా, సోమవారి, సోమహోంగా మృతుల్లో వీళ్ళు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. మొత్తానికి 8 మంది ఏమో మహిళలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది, మిగతా వాళ్ళంతా కూడా పురుషులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇదే దరిదాపు ఇక్కడ వీళ్ళేమో 2.35 కోట్ల రూపాయల రివార్డు ఉంది అనేది వీళ్ళు రాస్తే, మరి 5 కోట్ల రివార్డు మరి ఈయన పైన ఉన్నట్టుగా 6 రాష్ట్రాలు ఉన్నట్టుగా ఇంకో పేపర్లో కూడా రావడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భామ్ జిల్లా సరండా అడవుల్లో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 15 మంది మావోయిస్టు చనిపోయారు. మావోయిస్టు పార్టీ కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు ఫతీర్హం మాంజీ అలియాస్ అనల్దా ఉన్నారు. అనల్దాదా పైన 2.35 కోట్ల రివార్డు ఉన్నదని వీళ్ళు రాసిండ్రు. 50 లక్షల రివార్డు ఉన్న నక్సలైట్ సైతం మృతుల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఘటన ప్రాంతంలో భారీగా ఆయుధాలు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దట్టమైన సరండా అడవిలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడంతో కొందరు నక్సలైట్లు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోగలిగారు. వారి కోసం గాలింపు కొనసాగుతున్నది. జార్ఖండ్, సరండా, కోల్హాన్ ఏరియాలు మావోయిస్టులకు కంచుకోట వంటివి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలన్నింటిలో మావోయిస్టుల ఉనికి దాదాపు కనుమరుగైందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా ఫోకస్ సరండా, కోల్హాన్ ఏరియాలపై కేంద్రీకరించినట్లు తెలుస్తున్నది. మావోయిస్టు అగ్రనేతల కోసం 2022 నవంబర్ నుంచే ఈ 2 ప్రాంతాల్లో భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ మొదలుపెట్టడం గమనార్హం. ఇది దట్టమైనటువంటి అడవులు, మావోయిస్టులకి, నక్సలైట్లకి ఇది కంచుకోటగా భావిస్తున్నటువంటి ఈ అడవులను సైతం కూడా పక్కాగా జల్లడబడతా ఉన్నారు. పక్కా సమాచారంతో సరండా, చైబాసా రిజియన్, జెరైఖేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన అడవిలో ఈ ఎన్కౌంటర్ పక్కా సమాచారంతో పక్కా సమాచారంతో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. అనల్దా వంటి అగ్రనేతలు సరండా అడవిలో ఉన్నట్టు నిఘా వర్గాలు తెలిపిన పక్కా సమాచారంతో సిఆర్పిఎఫ్ చెందిన కోబ్రా బలగాలు, అలాగే జార్ఖండ్ జాగ్వర్లు, పోలీసులు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు. ముందుగా సమీప ప్రాంతాల్లో కాటన్ సెర్చ్ చేపట్టి అడవిలోకి లోతుగా వెళ్లారు. అదే సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో పోలీసులు సైతం ఎదురు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. గురువారం ఉదయం 6 గంటలకు ఎన్కౌంటర్ మొదలైందని జార్ఖండ్ పోలీస్ హెడ్ క్వార్టర్ అధికారికంగా వెల్లడించింది. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నదని, సెర్చ్ ఆపరేషన్లో 15 మంది మావోయిస్టుల మృతదేహాలు, భారీగా పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇందులో టాప్ మావోయిస్టు నేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అనల్దా అలియాస్ ఫతీర్హం మాంజీ కోటి రివార్డు ఉన్నట్లు వివరించింది. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు కోల్హాన్ డివిజన్ డిఐజీ అనురంజన్ కిస్పోట్టా తెలపడం జరిగింది. ఇంకా ఎన్కౌంటర్ ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉందట. అక్కడ ఇక ఆదివాసికి చెందిన కీలక నేత అనల్దా, ఈయన ఆదివాసీ తెగకు చెందినటువంటి వ్యక్తి. జార్ఖండ్లోని గిరిదీహ్ జిల్లా తీర్థనంద్కు చెందినటువంటి అనల్దా 1987 నుంచి మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆదివాసీ కమ్యూనిటీ నుంచి పార్టీలోకి వచ్చి అగ్రస్థానానికి చేరుకున్న కొద్దిమంది నాయకుల్లో ఒకరు. తొలుత బీహార్, జార్ఖండ్ ప్రత్యేక ప్రాంత కమిటీ కార్యదర్శిగా సేవలందించిన అనల్దా దాదాపు దశాబ్దానికి పైగా కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యత్వం ఉండి ఎన్కౌంటర్ అయిన 4వ ఆదివాసీ నాయకుడు అనల్దాట. మొన్నే టాప్ కమాండర్ మడవి హిడ్మా ఏపీలో ఎన్కౌంటర్ అవగా ప్రయోగ్ మహాజీ, సహదేవ్ సోరెన్లు పోలీసు కాల్పుల్లో వాళ్ళు కూడా మరణించడం జరిగింది. మొత్తం 15 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించగా అందులో ప్రాథమిక దర్యాప్తులో 11 మందిని అధికారులు గుర్తించారు. వీరు జార్ఖండ్కు చెందినటువంటి వాళ్ళే వీళ్ళంతా కూడా. అందులో సిసి సభ్యుడు అనల్దా మొత్తం 2.35 కోట్ల రివార్డు, అనుల్ అలియాస్ సుశాంత్ పైన 90 లక్షల రివార్డు ఉందట. అమిత్ ముండా 62 లక్షల రివార్డు, పింటూ లోహరా 5 లక్షల రివార్డు, లాల్జిత్ అలియాస్ లాలు పైన 5 లక్షల రివార్డు ఉందట. రాజేష్ ముండా, బుల్బుల్ హల్దా వీళ్ళందరి పైన కూడా రివార్డులే ఉన్నాయి. అంటే పెద్ద మొత్తంలో రివార్డు ఉన్నాయి. అంటే ఇక వీళ్ళు టాప్లో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళంతా కూడా ఆ పార్టీలో. ఇక జార్ఖండ్లోనూ మావోయిస్టు పార్టీ బలంగా కొనసాగుతుంది. ఆపరేషన్ కగార్ తర్వాత బలహీనపడుతూ వచ్చింది. ఈ రాష్ట్రం నుంచి పార్టీ కేంద్ర కమిటీలో 4 నేతలు ఉన్నారట. మిసిర్ బేస్రా అలియాస్ సాగర్ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా
పతిరామ్ మాంజీ అలియాస్ అనల్దా, అసీం మండల్ అలియాస్ ఆకాష్, పసునూరి నరహరి అలియాస్ సంతోష్లు సీసీ సభ్యులుగా ఉన్నారు. తాజాగా వీరిలో అనల్దా మరణించడంతో రాష్ట్రం నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఇక ముగ్గురే మిగిలి ఉన్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ముగ్గురు నేతలు కేంద్ర కమిటీలో ప్రస్తుతానికి మిగిలి ఉన్నట్లు తెలుస్తున్నది. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, ఉప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రాములు ఉన్నారు. దీంతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యుల సంఖ్య 6కే పడిపోయిందట. మొత్తం ఇక 6గురే ఉన్నారు. దాదాపుగా 40 మందికి పైగా ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యుల్లో ఇప్పటివరకు ఇక మిగిలింది కేవలం 6గురే మిగిలింది. ఇక అంటే మనకు తెలుస్తా ఉన్నది ఇక మావోయిస్టు పార్టీని ఇక పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర బలగాలంతా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం కూడా దానికి ఇప్పటికే డెడ్ లైన్ పెట్టుకొని వాళ్ళు ఆపరేషన్ కగార్ను వాళ్ళు ఇంకా ముమ్మరం చేయడం జరిగింది. సో ఇక ఉన్నటువంటి మార్గం ఒకటి కేవలం లొంగుబాటు మాత్రమే వాళ్ళకు మిగిలి ఉన్నటువంటి ఇక ఏకైకమైనటువంటి మార్గం.